టీవీ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యులు నానాజీ పట్నాయక్ గారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి పూజలు చేయాలి, ఇలాంటి విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పండుగలప్పుడు చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. Yeah. కార్తీక పౌర్ణమి ఇలా పెద్ద పెద్ద పండుగలప్పుడు, అలాగే ప్రతి వారం ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు. Yeah. అసలు ఆ ఉపవాసాలకి ఈ ఉపవాసాలకి మధ్య అంటే ఏ విధంగా ఉండాలి? పర్వదినాలప్పుడు ఉపవాసం ఏ విధంగా ఉండాలి? ప్రతి వారం చేసే ఉపవాసాలు ఏ విధంగా చేయాలి? ఉపవాసము అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయన్న. 8 యామములు ఏమీ తీసుకోకుండా ఉంటే ఉపవాసము. ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 3 24. 8 3 24 గంటలు ఏమీ ముట్టుకోకుండా ఉండగలగాలి తిండి. రెండవది ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఈ రెండు అర్థాలు. అయితే ఇందులో భగవంతుడికి దగ్గరగా ఉండాలనేటువంటి అర్థాన్ని తీసుకొని ఆ భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి దాంట్లో ఇవన్నీ మర్చిపోవాలి. అంటే కొంతమంది చూడండి, కోసం అయ్యో పనిలో ఉండి మర్చిపోయానండి, 5 అయిందా ఈవినింగ్, మధ్యాహ్నం తినడమే మర్చిపోయాను అంటాడు. అంటే ఏమిటి, దాంట్లో అంత కాన్సన్ట్రేషన్ ఉండిపోయాడు. రెండవది, మరి తినకుండా ఉండమని శాస్త్రం చెప్పిందా అంటే ఏకాదశి నాడు మాత్రం ఉపవాసం చేయమని చెప్పింది. మిగతా పండగల్లో అక్కర్లేదు. ఉంటారంటే ఉండండి, కానీ అస్సలు అక్కర్లేదు. మిగతా పండగ సందర్భంలో మీరు తినకుండా ఉండాల్సిన పని లేదు. చక్కగా ఫలము. ఎందుకు అంటే ఎక్కువగా ఫుల్గా తినేసి మనం పూజ కూర్చున్నాం అనుకోండి, నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్ చేయలేము. మనం మెంటల్లీ ఫిజికల్గా మనం ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటామో అప్పుడు నిద్ర వస్తుంది అనుకోండి, ఏం లాభం, ఫుల్గా తినేశారు కాబట్టి అది కనెక్ట్ అవ్వదు. కాబట్టి ఆ రకంగా ఉండమని చెప్తారు. మరి ఏకాదశి రోజు ఎందుకు ఉండమంటారు ఉపవాసము అంటే, సన్ అండ్ మూన్ 3/11 యాక్సెస్లో ఉంటాయి, 5/11 యాక్సెస్లో ఉంటాయి. అంటే 5 సన్ నుంచి మూన్ 5లో కానీ, లేకపోతే మూన్ నుంచి సన్ 5లో కానీ, లేకపోతే 3/11 యాక్సెస్లో కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. 11th ఆస్పెక్ట్లో ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఆ కండిషన్లో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉపవాసం నాడు మనకి ఇమ్యూనిటీ పెంచుకునే సమయంలో మన బాడీ ఉన్నప్పుడు మనం ఏ ఫుడ్ తినకుండా ఉండగలిగితే లోపల దాని పని చేసుకుంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనం ఎవ్రీ సాటర్డేనో సండేనో లేకపోతే వీక్లీ వన్స్ లేకపోతే 2 వారాలకు ఒకసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి, చెత్త చెత్త అయిపోద్ది ఇల్లు కదా. అలాగే మన బాడీ కూడా దాని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. 15 days వన్స్, అంటే ఏకాదశి అనేది 15 రోజులకు ఒకసారి వస్తుంది. 15 రోజులకు ఒక్కసారి కనుక మనం ఉపవాసం ఉండగలిగితే ఏమీ తినకుండా క్లీన్ ప్రాసెస్ క్లియర్గా ఉంటుంది. అంటే నెలలో 2 సార్లు. ఇది మళ్ళీ చిన్నపిల్లలకి, వృద్ధులకి, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధం లేదు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఇదొక ప్రాసెస్. రెండవది, మీరు రోజులు చేయడం అంటారు. అంటే శనివారం ఉంటారు కొంతమంది, ఆదివారం ఉంటారు కొంతమంది, శుక్రవారం ఉంటారు కొంతమంది. అది దేనికి ఉండాలి, ఎప్పుడు ఉండాలంటే, మీ పర్టికులర్ చార్ట్లో ఒక మహాదశ నడుస్తూ ఆ దశాలాదులు బాలేడు అనుకోండి. ఉదాహరణకి శని మహాదశ నడుస్తుంది, శని మీ జన్మజాతకంలో బాలేడు, ఇబ్బంది వస్తుంది. అప్పుడు శనివారం నాడు ఒక వెంకటేశ్వర స్వామి పూజ కోసమని హాఫ్ డే, అంటే పొద్దున్న ఏమి తినకుండా లేకపోతే మధ్యాహ్నం ఏమి తినకుండా సాయంత్రం భోజనం చేస్తారు. అది ఏ ప్లానెట్ పాడైందో ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి ఉపవాసం ఉండాలి. అప్పుడు మీకు ఆ దోషం ఆ రూపంలో పోతుంది. ఎట్లా అంటే, ఆ గ్రహం పర్టికులర్గా మీకేదో, అంటే మీ పూర్వజన్మ కర్మ మీకు ఇబ్బంది ఇవ్వకుండా మీకు మీరుగా ఒక శిక్ష వేసుకున్నట్టు. మీకు మీరుగానే వాంటెడ్లీ మీరు ఆ రోజంతా దైవ దర్శనంలో, దైవారాధనలో ఒక ఉపవాసంగా ఉంటూ గడిపేస్తున్నారు. అందుకని ఏమవుతుంది, ఆ కర్మ మీరు ఇబ్బంది పడవలసినటువంటి విషయాన్ని ఆ రూపంలో ఆ దోషం పరిహారం అవుతుంది. అది ఎలాగా, సన్ పాడయ్యాడు పూర్తిగా, ఆదివారం నాడు ఉంటారు ఉపవాసం. స్వామివారికి, సూర్య భగవానుడికి పాయసం నైవేద్యం పెట్టాలి. ఉదాహరణకి మూన్ పాడయ్యాడు, సోమవారం నాడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసి ఉపవాసం ఉంటారు. మంగళుడు పాడయ్యాడు, అంటే కుజుడు పాడయ్యాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ, నరసింహస్వామికి కానీ చేసి ఉపవాసం ఉంటారు. గురువు పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు ఏంటి అంటే వీళ్ళు పర్టికులర్గా దత్తాత్రేయుడు ఉపాసన చేసుకుని దత్తాత్రేయుడికి ఏదైనా నైవేద్యం పెట్టడం, రాత్రి చుక్కను చూసి భోజనం చేయడం చేస్తుంటారు. బుధుడు పాడేడు వీళ్ళ జన్మజాతకంలో విష్ణువుకి, మహావిష్ణువు ఆరాధన చేసి, లేదా లక్ష్మీదేవి విష్ణువుని కలిపి చేసుకోవడం. అదే శుక్రుడు డైరెక్ట్గా శుక్రుడు పాడేయడం, లక్ష్మీదేవి పూజ చేసుకొని శుక్రవారం పూట వాళ్ళు ఉపవాసం ఉంటారు. అంటే ఒక పొద్దు ఉంటారు, ఇక 24 hours ఉండరు. ఏకాదశికి ఎలా అయితే 24 గంటలు, అంటే ఈరోజు పొద్దున్న స్టార్ట్ చేస్తే రేపు పొద్దున్న వరకు ఉండాలి. దీనికి అలా కాదు, పొద్దున్న ఉండడం, లేకపోతే మధ్యాహ్నం వరకు ఉండడం, సాయంత్రం భోజనం చేయడం చేస్తారు. అంటే ఆ భగవంతుడి పేరు మీద
అలా శనికైతే శనికి, రాహుకైనా సరే శనివారం చేస్తారు, కేతుకైతే మంగళవారం చేస్తారు. ఈ రకంగా ఉపవాసం ఉండి రాహుకైతే దుర్గా ఆరాధన చేసి ఉపవాసం ఉండడము, కేతువుకైతే గణపతి ఆరాధన చేసి ఉపవాసం ఉండడం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహదోషం ఏదైతే ఉందో అది ఈ రకంగా పూజ చేయడము ఉపవాసం చేయడం ద్వారా దోషం తొలగిపోతుంది. అది అట్లా చేసుకోవాలి. అది ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ రోజు సంబంధించినటువంటివి చేస్తున్నారు కదా, అందుకని. అయితే గురుగారు ఉపవాసం చేసే రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలా? అలాగే ఇంకొక సందేహం గురుగారు, చాలా మంది ఉపవాసం అంటే నైట్ టిఫిన్ చేస్తూ ఉంటారు ఉపవాసం అని చెప్పి, ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అలా కూడా చేస్తారమ్మా. నైట్ టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారు, భోజనం చేసే వాళ్ళు ఉంటారు. అయితే తలస్నానం శిరస్నానం అందరికీ అవసరం లేదు. పురుషుడు ఖచ్చితంగా శిరస్నానం చేయాలి, స్త్రీ మెడ వరకు చేసిందే తలస్నానం కిందకు వస్తుంది. ఒకటి. ఇంకొంతమంది రేపు ఉపవాసం ఉంటున్నాం అనగా ముందు రోజు కూడా టిఫిన్ చేస్తారు. ఇక్కడ ఏకాదశి ఉపవాసం ఉంది, ముందు రోజు నైట్ టిఫిన్ చేస్తారు, చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మొత్తం 24 hours ఉంటారు. ఓకే, అదొకటి. అట్లాగే ఉపవాసం ఉన్న రోజు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏమిటంటే ఉదయం దీపారాధన పూజ చేసుకొని మీరు ఏ దేవతకైతే చేసారో ఆ దేవత సంబంధించింది కంటిన్యూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి మనసులో. ఒక ఉదాహరణకి రాముడితో చేసాం పూజ చేసి, శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామ అనుకుంటూ ఆంజనేయ స్వామి చేసాం, జై శ్రీరామనో లేకపోతే ఓం ఆంజనేయ స్వామి అయి నమః అనుకోవడము, శివుడికి చేసాం ఓం నమ శివాయ మంత్రం. అంటే ఉపవాసం చేసినప్పుడు మీరు ఆ నామాన్ని స్మరిస్తూ 24 hours ఆ నామం అలా కంటిన్యూ తిరుగుతుండాలి, అప్పుడు దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ఏదో పొద్దున్నే పూజ చేసిన ఇవాళ నేను ఉపవాసం అందరికీ చెప్పుకోవడం కాదు. మీరు కంటిన్యూస్గా మీరు ఏ పని చేస్తున్నా అది ఆ భగవంతుడికి సమర్పిస్తూ చేస్తున్నట్టుగా చేయాలి. అప్పుడు మీరు చేసిన ఉపవాసానికి మీకు ఏ గ్రహం అయితే పాజిటివ్గా కలగాలో అధిష్టాన దేవతకి చేయడం ద్వారా మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.